ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దర్శనము, నవగ్రహ ఆలయం సందర్శించినందువల్ల ప్రతి వారికి జన్మ నక్షత్ర రీత్యా కాలచక్రంలో కొన్ని దోషాలు కొన్ని గ్రహాలతో ఆ జన్మ నక్షత్రాన్ని బట్టి కలిసినప్పుడు కొన్ని దోషాలు ఏర్పడుతూ ఉంటాయి కాలచక్రంలో. ఆ దోషాల నివృత్తి నిమిత్తం మనం ప్రతిసారి కూడా ఒక సిద్ధాంత గారి దగ్గరికి వెళ్ళి ఆ గ్రహస్థితి ఎలా ఉంది ఏమిటి అని చూపించుకునేటువంటి ఆలోచన తక్కువగా ఉంటుంది. చూపించుకునే అవసరం లేనప్పుడు ఆలయ దర్శనం, ఆలయ ప్రదక్షిణ చేసినందువల్ల కొంత శాంతి ఏర్పడి చక్కగా సుఖజీవనం జరుగుతూ ఉంటుంది. మనం చేయబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా ఏ గ్రహాలు ఏ లోట్లో ఉన్నప్పటికీ కూడా చక్కగా ప్రతిరోజు ఆ నవగ్రహ దర్శనము, నవగ్రహ ప్రదక్షిణ చేసుకుంటూ శనివారం చక్కగా శనీశ్వరుణ్ణి ధ్యానించి నమస్కారం చేసుకున్నందువల్ల మన నిత్య జీవితంలో ఉండేటువంటి ఆ చిన్న ఆటంకములన్నీ తొలగి చక్కగా అశుభాలన్నీ శుభంగా మనకి ఏర్పడతాయి. నవగ్రహ దర్శనము, నవగ్రహ ప్రదక్షిణ అయిన తర్వాత శనివారం వచ్చేట్లోకి చక్కగా తైలాభిషేకం, ఈ శనీశ్వరుడికి చక్కగా దీపారాధన చేసి తైలాభిషేకం చేసినందువల్ల ఉన్న గ్రహాలన్నీ కూడా చిన్న చెట్లు కలగజేస్తాయి. బంధుత్వ రీత్యా అన్నదమ్ములతో కలహం, ఇంట్లో వాళ్ళతో కలహం, వేరే చిన్న అనారోగ్యాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత కంటి చూపు మీద చూపించేవైన రాహువు అలా చిన్న దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే శనీశ్వరుడు మాత్రం కొంచెం గ్రహ ప్రభావం ఏళ్ళనాటి శని అంటారు, 7 సంవత్సరాలు ఉంటుంది. అర్ధాశ్రమ శని 3.5 సంవత్సరాలు ఉంటుంది, అందులో సహభాగం. అయితే ఈ శని ప్రభావం, శనీశ్వరుడు కూడా మనకి ప్రారంభంలో అయినా ఆ ఎండింగ్ టైంలో అయినా చక్కగా శుభాన్ని కలిగజేసి వివాహం అవ్వవలసిన వాళ్ళకి వివాహం, మంచి శుభాన్ని కలగజేస్తాడు. కానీ ఆ ప్రభావం బాగా ఎక్కువగా ఉంటే మాత్రం అకాల మరణాన్ని కలగజేస్తాడు శనీశ్వరుడు. అందుచేత ఆ దోషం కొంత నివృత్తి అవ్వడం కోసం కాస్త తైలాభిషేకం, కాస్త శనీశ్వరుడి జపం, తిలదానం ఇలా చేసుకున్నందువల్ల ఆ దోషం కొంతవరకు నివృత్తి అయ్యి ఆ శుభ్రంగా మరణం కలగజేసి దానికన్నా ఒక కాలుకో చేయికో దెబ్బ తగిలి ఊరుకుంటుంది తప్ప కానీ మరీ మరణాన్ని కలగజేసేయడంత ఉధృతమైనటువంటి తీక్షణ మన మీద తగ్గుతుంది ఈ పూజ, అభిషేకము, హోమము, జపము చేసుకున్నందువల్ల, దానము చేసుకున్నందువల్ల కొంత ఉపశమనం పొంది ఆయన కలగజేసే ఆ మరణ తీక్షత తగ్గి చిన్న గ్రహదోషం ఏర్పడి కాలు చేయికి దెబ్బ తగిలి చక్కగా వైద్యం చేసుకుంటే కూడా మళ్ళీ నయం అయ్యేలా ఏర్పడుతూ ఉంటుంది. స్వస్తి.